అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ గ్రామంలో మేము కొంత భూమిని తీసుకున్నామనమాట అండి. చిన్న సైట్ తీసుకున్నామనమాట. దాన్ని ఈరోజు బాగు చేయిస్తున్నామనమాట అండి. మొదటిసారిగా ఈరోజే పనులు ప్రారంభిస్తున్నాము. మనం తీసుకున్న ఈ సైట్ ఎలా ఉన్నది? మేమేం పనులు చేయిస్తున్నాము? ఇక్కడంతా ఎలా ఉన్నది? అనేది మీరు చూస్తారని డైరెక్ట్‌గానే వీడియో పెడుతున్నానండి. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. నమస్తే. నలవరంగా మనవరాలు నేను. అంత గ్రామాల్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించడం హ్యాపీగా అనిపించిందండి. అలానే ఆ చెరువు దగ్గర చూస్తూ ఉంటే మాకక్కడ పాము ఒకటి కనిపించిందనమాట. సర్వసాధారణంగా ఇక్కడ అన్నీ తిరుగుతూనే ఉంటాయేంటండి ఇలా పాములయ్యి. ఇదిగోండి. అదిగో పాము చూసారా? కనిపించిందా? అక్కడే ఉంది ఎళ్ళట్లేదు. ఆ? ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అడుగుతుందా? ఇలా వచ్చేవి కనిపించిందా పాము? ఇలా వచ్చేవి ఏంటి అది తోక తలకాయ. తల ఇటుకుంది లోపలికి. ఆహా. అదిగో ఓకే. చిన్నదే. పెద్దదైతే ఏం కాదు. అదిగోండి. కనిపించిందా? ఫ్రెండ్. సర్పం ఇలానే ఉంటాయండి పల్లెటూళ్ళలో మరి. నాకైతే పెద్ద భయాలు అట్లా ఏమి ఉండవులేండి. అదిగోండి. నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. అదిగా అదిగో. ఓకే. అదిగోండి. అలా వెళ్తుంది అనమాట. నీళ్ళలోకి దూకేసి. కనిపించిందా? అదిగోండి. అటు పక్కకి వెళ్ళిపోతుంది. అదిగో. కనిపించిందా ఎంతకి? మళ్ళీ రివర్స్ ఏది? అదిగో మళ్ళీ రివర్స్ సీట్ వస్తుంది. ఎక్కడికి? అవునా? ఏదండి వెళ్ళిపోయిందా? మళ్ళీ అటే వెళ్ళింది. ఓకే. అటు వెళ్ళిపోయిందే. దిగుతాను పట్టుకోండి. ఎందుకంటే చెప్పుతో సహా దిగనా? చెప్పులతో దిగనా? ఇగోండి. ఇక్కడే చక్కగా బట్టలు కూడా ఉతుక్కోవచ్చు మనం. అందరు ఇక్కడే బట్టలు ఉతుక్కుంటారు. కాకపోతే పాములు అవి వచ్చినా భయపడకూడదు అంతే. అవునా? అవునా అండి. నాకు అంత భయం ఏమి ఉండదులేండి. దీపాలు ఇక్కడే వదిలేస్తారు మీరు అయితే. అవునా? ఇది బాగానే ఉందిలేండి మెట్టు. ఇక్కడ మన ముందు కూడా బండరా వేసుకున్నట్టున్నారు. అక్కడ కష్టం మనం దిగటం. వాళ్ళు బట్టలు ఉతుక్కోవటానికి వేసారంట. ఏంటది? మా వాడు పర్యవేక్షిస్తున్నారు అంతా చూడండి. అది పంచాయతీ చెరువు అంటండి. లాస్ట్ టైము మరి అదిగండి అది చెరువు. అంతా కొబ్బరి మొక్కలే, కొబ్బరి చెట్లు. ఇటు కూడా ఒక రోడ్డు ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి వలేస్తున్నారు. ఏం పర్లేదు నాన్న, సరదాగా. ఇప్పుడే దిగి కాళ్ళు కడుక్కున్నాను. పాము ఒకటి కనిపించింది, పైకి ఎక్కాను.
పడ్డాయా? నాకు చూపిద్దరు కానీ నేను సరదాగా వేయమన్నాను అనమాట అండి, పిల్లల్ని వేస్తున్నారు. అయ్యో సంతోష్ తీసుకో. అయ్యా వద్దా, నేను వెళ్ళిపోతాను చెరువు కాడికి వెళ్ళాలి. అదిగో అయ్యా కొట్టేసుకుంటున్నా. ఏం చేపలు నాన్న అయ్యి? చెప్పులండి. ఎంత అందంగా ఉంది ఈ చేప, పాపం కొట్టేసి. వండుకుంటారా అయ్యి? వండుకుంటారా? వండుకోవచ్చా? అయ్యో చేపలు ఎలా పడతారో మీకు చూపిద్దామని ఆ బాబుని మళ్ళీ వేయమన్నాను. చూడండి వేస్తున్నాను అలా. పడలేదా? పడిందా? పడలేదా? ఆహా, అవునా? అవునండి, అవును బాబు. ఇదేమో ఇదిగోండి పంచాయతీ చెరువు అంట ఇది. ఈ చెరువులో మామూలుగా చేపలు పెరుగుతాయి కదా, పెరిగిన తర్వాత అప్పుడు పట్టి అమ్ముతారు అన్నమాట. మేమంతా ఫ్రెష్ బ్యాచ్ అండి, ప్రోటీన్ షేక్ తాగుతాం అనమాట. ఆవిడ కూడా ప్రోటీన్ షేకే, అందుకనే ఫ్రెష్ బ్యాచ్లు. చేపలు అయితే తీసారండి? తీసా, వలేసి పడుతున్నారు. రెండేమో ఇంతంత వచ్చినాయి, మిగతాయి చిన్న చిన్నవి. చెప్పలంట. అది ఆ బొప్పాయి మానులా ఉంది కదా, అది ఎంత లోపలికి ఉన్నదో ఆ బొప్పాయి చెట్టు. బాబు ఆ కొబ్బరాకు కూడా కొట్టేయ్యా. నీ పేరేంటయ్యా? ముత్యాలు. ఓ, ముత్యాలమ్మ తల్లికి దండం పెట్టుకుని వస్తే ముత్యాలు వచ్చాడండి. దారిలో ముత్యాలమ్మ తల్లి గుడి చూపించాను కదా, ముత్యాలమ్మ తల్లికి దండం పెట్టుకుంటే ముత్యాలు అన్న పేరు ఉన్న ఆయన వచ్చి పనిచేస్తున్నారు. అమ్మ థ్యాంక్స్ తల్లి, ముత్యాలమ్మ తల్లి. మీ పేరేంటండి? చంద్రరావు గారు. అదే మరి కాదు, ఇలాంటి కాకతాళీయంగా జరిగినా సరే హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ ముత్యాలమ్మ తల్లి అంటే వస్తున్నా అని చెప్పి మనిషిని పంపించారు ఆవిడ. ఎక్కడో పిలుస్తుంది గోవమ్మ. ఇక్కడ అన్ని ఆవులు మేకలు ఇయ్యే అండి. పైకి కట్టాయి, ఇంకా పైకి అయిదా తాడు, తాడు ఇంకా పైకి. గోరింటాకు దూయక్కర్లేదు, కొమ్మల పళాన కొయ్యండి పర్లేదు. ఆ చిన్న కొమ్మల పళాన లాగేయండి. కరెక్ట్గా సగం అయ్యింది. ఓ, కాకులు ఎలా అరుస్తున్నాయి చూడండి, ఇప్పుడు చూడండి. ఇది అనమాట అసలు మనకి ఎంట్రన్స్ రోడ్డు ఇది.
ఇలాగనమాట. సగం అయ్యింది అంతే అండి. ఇదంతా అవ్వలేదు ఇంకా. రేపు మార్నింగే వచ్చి మేమంతా చేసేస్తాంలేండి, క్లీన్ చేసేస్తాము అని అంటున్నారు. వీటంతా అయిపోయింది. వీళ్ళ ఇంట్లోంచి తిరుగుతున్నాం ప్రస్తుతానికి. అక్కర్లేదులేండి, కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు ఇట్లాగా. ఏమండి కట్టాలా? అక్కర్లేదండి. కొంగలు, పక్షులు ఎంత సౌండ్లు చేస్తున్నాయో చూడండి. తాళం వేసేస్తున్నారు. ఇదిగోండి, ఇదిగో ఈ గోంగూర అటు పెట్టండి, తాళం నేను పెడతా. ఇలాగే ఇవ్వండి. గోంగూరది బాబు ముత్యాలరావు వెళ్ళొస్తాం. చంద్రం గారు వెళ్ళొస్తాం. కాకులు చూడండి ఎంత సందడి చేస్తున్నాయి. మళ్ళీ ఇదిగోండి బయలుదేరిపోయాం. ఇదంతా ఈ సైడ్ అంతా పంట కాలువ, ఇక్కడ లాకులు ఉన్నాయండి. స్వామి దేవాలయం. ఇదిగోండి ముత్యాలమ్మ తల్లి గుడి. ఇదిగో ఈ ముత్యాలమ్మ తల్లి వచ్చింది అనమాట. ముత్యాల పేరుతోటి వచ్చింది ముత్యాలమ్మ తల్లి.